ఈ రోజున షేక్ హసీనా బంగ్లాదేశ్ ప్రధానమంత్రి ఆవిడ పారిపోయి భారతదేశానికి రావడం గల కారణం ఏంటంటే భారతదేశం చెప్పిన మాట ఒకటి వినకపోవటమే. అదేంటంటే ఆర్మీ చీఫ్గా వకార్ ఉజ్ జమాన్ని నియమించవద్దు అంటే ఆమె వినకుండా అతన్ని ఆ పదవిలో ఉంచడం మూలంగా అతను స్టూడెంట్స్ ఉద్యమాన్ని సాధనంగా చేసుకొని ఈ రోజున ఆమెను పదవిలోంచి తోసివేయటానికి కారకుడయ్యాడు. అతనికి పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ సర్వీస్తోనూ చైనాతోనూ గట్టి సంబంధాలు ఉన్నాయనే సంగతి భారత్ తెలుసు. అందుకనే ఆ విషయాన్ని ఆమె చెప్పిన ఆమె పరిచయం పెట్టింది. వాస్తవానికి హసీనా బంగ్లాదేశ్ను పేద దేశం నుంచి ఎదుగుతున్న దేశంగా మార్చిన గొప్ప వ్యక్తి. అంతేకాక ఎక్స్పోర్ట్స్లో భారతదేశాన్ని కూడా ఛాలెంజ్ చేసిన వ్యక్తి. మరి అలాంటి ఆవిడకి ఈ రోజున ఇలాంటి గట్టి